ఆదిలాబాద్ లో రైతులు పత్తి విత్తనాల కోసం రోడ్డెక్కారు. 3 రోజులుగా షాప్ల ముందు పడిగాపులు కాస్తున్నా వాళ్లకు విత్తనాలు దొరకడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాల షాప్ల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ లేదని షాపులు మూసివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారంటూ రైతులు నిరసన తెలుపుతున్నారు. రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. విత్తనాలు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు రైతులు. ఇచ్చోడకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతుల ఆందోళన, విత్తనాల తరలింపుపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఇచ్చోడకు సార్, ఏమన్నా ఉన్నాయా? బిల్స్ ఉన్నాయా? ఇది నిఖిల్ ఫర్టిలైజర్ కు సంబంధించిన సీడ్స్ ఆదిలాబాద్ నుండి ఇచ్చోడాలకు తరలుతుంది. ఇచ్చోడ మండల పాయింట్, ఇది డిస్ట్రిబ్యూటర్ పాయింట్ నుండి డీలర్ పాయింట్ కు తరలుతున్నట్టుగానైతే ఇందులో ఇన్వాయిస్లో ఉంది. జిఎస్టీ నెంబర్ కూడా మెన్షన్ చేశారు, ఇన్వాయిస్ నెంబర్ మెన్షన్ చేశారు. ఇది 29వ తారీఖు అంటే నిన్న తరలించాల్సింది ఇప్పుడు తరలుతున్నట్టుగా ఉంది. 21:33 అంటే 9:33 నిన్న రాత్రి జిఎస్టీని ఇన్వాయిస్ని డేట్ వేశారు. కానీ ఈరోజు 30 డేట్లో తరలుతున్నట్టుగానైతే పర్టికులర్గా కనిపిస్తుంది. దాదాపుగా 5,87,740 రూపాయల గ్రాస్ ఉన్న టోటల్ 610 బ్యాగులు అయితే ప్యాకెట్లు అయితే తరలుతున్నట్టుగా ఇన్వాయిస్లో కనిపిస్తుంది. నిఖిల్ ఫర్టిలైజర్కి సంబంధించి ప్రస్తుతం ఇదే నిఖిల్ ఫర్టిలైజర్కు సంబంధించిన షాప్లో సీడ్స్ లేవంటూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆదిలాబాద్ రైతులకు ఇవ్వకుండా ఇచ్చోడకి ఎందుకు తరలిస్తున్నారని చెప్తున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ నుండి డీలర్ పాయింట్కి అయితే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది డిస్ట్రిబ్యూటర్ పాయింట్ నుండి డీలర్ పాయింట్కి వెళ్తుందా? అవును. ఇక్కడ రైతులకు నో స్టాక్ అంటున్నారు కదా, అక్కడికి ఇచ్చే అవకాశం ఉందా? స్టాక్ ను ఈరోజు తరలిస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాలు ఎందుకు పోతున్నాయి? ఆదిలాబాద్ లేదన్నారు షాపులల్లా, మాలు ఎట్లా పోతున్నాయి? ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాం TV9 సాక్షిగానే రాశి 659కి సంబంధించిన వాహనం పట్టుబడింది, మ్యాక్స్ వాహనం. ఆ వాహనాన్ని నిన్న ఎన్ఓసి చేసి నిన్న 9:30 గంటలకు ఎన్ఓసి చేసి ఆ 9:30 గంటలకు తరలించాల్సిన సీడ్స్ను ఈరోజు ఉదయం తరలించడంతోనే అసలైన ఇబ్బందులు తలెత్తాయి. నిన్న కలెక్టర్ సమక్షంలోనే 700 ప్యాకెట్లు తమ వద్ద ఉన్నట్టు నిఖిల్ ఫర్టిలైజర్కి సంబంధించిన షాపు యజమానులు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు నో స్టాక్ బోర్డు ఉదయమే నో స్టాక్ బోర్డు దర్శనం ఇవ్వడంతో రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డెక్కి బైఠాయించి రాస్తారోకో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ నుండి ఇచ్చోడకు తరలుతున్న ఈ సీడ్స్ను వెంటనే తమకు అప్పగించి తమకు సరఫరా చేయాలంటూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ పత్తి రైతాంగం.